చెప్పట్లు పెడదాం. ఇంకా వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. 1 మంత్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళ జూనియర్స్ అయినా చక్కగా ప్లే చేస్తూ దేవుని నామాన్ని మహిమపరిచినందుకు మనందరం ఒకసారి గట్టిగా చెప్పట్లు పెడదాం. అమిత్ శామ్యుయల్, జాన్, నెక్స్ట్ ప్యాట్ జాన్. మా బాబు నాకు చక్కని సహకారి. నా ప్రతి విషయంలో కూడా మా బాబే నాకు నా బ్యాంక్ ఫోన్ అన్నీ చూసుకుంటాడు ఈ విషయంలో. ఫాస్ట్ 1 2 3 స్టార్ట్. ఎక్కువ పెంచుకోవాలి. ఓకే ఓకే రైట్. క్లాస్ కొడదాం సార్, క్లాస్ కొడదాం. ఓకే, థ్యాంక్ యూ అమిత్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు చిన్న పర్ఫార్మెన్స్. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి ఎందుకు వచ్చారో ఒక 7 విషయాలు బైబిల్లో మా పిల్లలకి నేను నేర్పించాను. అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది అనేది వాళ్ళకి చెప్తూ నేను కొన్ని వాగ్దానాలు వాళ్ళకి ఇచ్చాను. నేను ఇప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు కొంచెం ఎంకరేజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మైక్ ఏమన్నానా? స్నికిత్ మైక్ తీసుకో, మైక్ తీసుకో. స్నికిత్ అలాగే హ్యాండ్స్ మేడం ఉన్నారు, మమ్మీ ఉన్నారు. ఓకే ఓకే మేడం, వాళ్ళు కూడా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు, నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు పిల్లలు రెడీ చేయడానికి. వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. చెప్పాలి నాన్న, గిఫ్ట్ నువ్వు తెలుగులో చెప్పాలా, ఓకేనా? వాళ్ళు ఇంగ్లీష్ కదా. ఫస్ట్ వాళ్ళు చెప్పినాక నువ్వు తెలుగులో చెప్పు.
ఒక మైక్ నాన్న ఇట్లా, గిఫ్ట్ ఇయ్యి. నాన్న గిఫ్ట్ ఇయ్యి. కార్డుని కూడా ఓపెన్ చేస్తారండి. కార్డు వేసి నాన్న ఎవరన్నా కొంచెం జాన్ కొంచెం వాటర్ ఇవ్వండి, కొంచెం మనకు వాటర్ ఇవ్వండి. స్పీడ్గా 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 స్పీడ్గా. నన్ను అందరికి వాటర్ ఇవ్వండి తల్లి ఇద్దరు. సామ్యుల్ నువ్వు జాన్ కొంచెం వాటర్ ఇవ్వండి. చిన్న బాబు రైట్ స్టార్ట్ అమ్మా స్పీకర్ స్టార్ట్. John chapter 10 verses 10. The thief comes only to steal and kill. వేర్ ఇస్ ఎక్కడ? జాన్ John 10. 10 తీసుకో చూపించట్లా రైట్. John chapter 10 verses 10. The thief comes only to steal and kill and destroy. I came that they may have life. క్లాప్స్ కొడదాం. తెలుగులో చదువుతుంది చెల్లి. జీవము కలుగుటకును ఆది సమృద్ధిగా ఆది ఆది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. యోహాను 10:10. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే జీవాన్ని ఇవ్వటానికి, అది కూడా సమృద్ధిగా ఫుల్ ప్లెజ్గా ఇవ్వటానికి భూమి మీదకి వచ్చాడని మాట అనమాట. నెక్స్ట్ నటాస్ ఆన్స్ రైట్. Luke chapter 1 verses 75. In holiness. Where is? Okay, right. Luke chapter 1 verses 75. In holiness and righteousness before him all our days. నెక్స్ట్ దొరికిందమ్మా పర్లేదా? ఓకే దొరకదు నీకు, నువ్వు తెలుగు కదగా. నెక్స్ట్ Luke chapter 19th verses 10th. For the man came to seek and to save the lost. ఓకే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఓకే వెరీ గుడ్ రైట్. నెక్స్ట్ అబ్రహాం రీడ్. బాబు కూడా మంచి జేమ్స్ అనమాట, బాగా నేర్చుకుంటాడు బ్యాట్. చెప్తాలి. యోహాను 5:19. మనము సత్యవంతుడైన వానిని ఎరగాలనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకమందు గ్రహించి ఉన్నాడు. ఓకే రైట్. అంటే సత్యాన్ని గ్రహించడానికి, వివేకం ఇవ్వడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. ఓకే వెరీ గుడ్ నాన్న. అబ్రహాం. జోనాస్ బ్యాడ్ ప్లేయర్. మైక్ ఇంగ్లీషా? ఇంగ్లీష్ చదువుతాలి. మైక్ ఇరదాలి. నటస్ రీడ్ నాన్న. That Christ Jesus came to the world to save sinners. ఓకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాడు. వెరీ గుడ్. నెక్స్ట్ నటన్. కీబోర్డ్ ప్లేయర్. First John chapter 3 verses 5. You know that he appeared in order to take away of sin, and in him there is no shame. వెరీ గుడ్. పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైన. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరమ్మా? ఫాస్ట్. జాషువా. విశాలిని. జాషువా రావాలి. లేదు అసలు ఊరికే సమస్యలు రావాలి. దొంగ చెప్పు. కాపీయా? కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి
పంపాను. స్త్రీయందు పుట్టెను. గలికీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము మండేలో నేర్చుకున్నారండి, అందుకే కొంచెం స్లోగా చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. అందరు క్లాప్స్ కొద్దాం ఒకసారి. టైం అయిపోయింది కూడా వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఇంకా టైం లేదు, 9 అయిపోయింది. మీకు 9:30 కల్లా మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు భోజనం చేస్తూ ఉండగా మిగతా పిల్లల కార్యక్రమం చేస్తూ ఉంటారు. టైం లేదు కాబట్టి ఒకసారి అందరూ లేచిన చిన్న స్తుతి వర్షిప్ చేద్దాం. చిన్న ఒక 2 minutes నన్ను జాయిస్ గ్రేస్ దేవునికి చిన్న స్తుతి చెల్లిద్దాం. ఆయన మన కొరకు వచ్చాడు కదా, మన పాపాలని క్షమించాడు, మన శాపాలని తోసివేశాడు, మన రోగాల్ని భరించాడు. భూమి మీద ఉన్న జనులందరికంటే మంచి పేరు, ఖ్యాతి దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి కృతజ్ఞత చెప్తాం దేవునికి. మా చెల్లి రోజా ఓకే, థ్యాంక్ యూ జీసస్. అలాగే కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాలు దేవునికి స్తుతి చెప్తాం, దేవునికి థ్యాంక్స్ చెప్తాం. అందరూ కళ్ళు మూసుకున్నాం. మంచి సమయం. హలో అందరు కళ్ళు మూసుకున్నాం. 2 చేతులు పైకి ఒకసారి దేవునికి థ్యాంక్స్ చెప్తాం. రైట్, దయచేసి అందరూ కళ్ళు మూసుకుని కృతజ్ఞతతో దేవుని ఆరాధిద్దామండి. యేసయ్య మీకు వందనాలు. ఎవరికైనా వ్యక్తిగతంగా దేవునికి థ్యాంక్స్ చెప్తాం. దేవుడు సమయం ఇచ్చాడు, మంచి సమయం. దేవుని కృతజ్ఞత చెప్తాం తప్ప ఇంకేం చేయలేము. మనం ఆయనకి అన్నీ ఆయన చేశాడు, మనం ఏం చేయలేదు చెప్పి సహోదరి సహోదరుడా. ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నామంటే అది కేవలము ఆయన జన్మే కారణం. ఇంకేం చెప్పుకోవడానికి మన దగ్గర ఏం లేదు, కేవలం ఆయన కృప మాత్రమే ఉన్నది. సమీపిత్రాన్ని తేజస్సులో మన దేవుడు ఉన్నప్పటికీ అక్కడ కాదనుకుని నేను ఉండను ప్రభు, ఇక్కడ నీ పిల్లల కోసం నేను వెళుతున్నాయ్యా, నీ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడండి. ఎంతో తన మహిమను తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకు రక్తము కార్చాడు, మన పక్షం అన్ని చేయాల్సిందల్లా చేసి ముగించాడు ఆయన. ఒకసారి దేవునికి చెప్తాం, థ్యాంక్ యూ జీసస్. సమీపింపరాని తేజస్సులో వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చిన నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చిన నీ ప్రేమ వర్ణింపతరమా. దేవుడికి సమీపరాన్ని తేజస్సులో ఉండబడి ఈ కార్యం ఎంతో బలము చేసిన వీరులన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు. ఓ థ్యాంక్ యూ అలా సమయం తీసుకోండి మంచి సమయం. అందరూ దేవుని ఇవన్నీ పొందనాలి. ఈ తేజస్సు ఈ మహిమను దిగి వచ్చి
ఏసయ్య మీకు వందనాలు తండ్రి. అందులో ఒకసారి వందనాలు చెప్తాం ఏసయ్యకి. హృదయంలో నుంచి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. ఒకసారి ఏసయ్య థ్యాంక్స్ చెప్పండి. రోజు చెప్తూనే ఉన్నారు కానీ ఒక్కరోజు ఒకసారి సంగీతంతో కలిసి శబ్ద స్వరములతో కలిసి ఒక్కసారి ఏసయ్య మీకు వందనాలు ఏసయ్య. ఏసయ్య మీకు వందనాలు. ఈ ధరలో ఈ భూమి మీద మేము చెడిపోయి ఉన్నప్పుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకునైనా రోగములతో, కురుపులతో ప్రభా, వ్యాధులతో, శాపములతో, అయ్యో ప్రభా మేము భరించలేనటువంటి బరువుతో మేము మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ప్రభా, దేవా మమ్మల్ని సృజించుకుని అది చూడలేకనైనా ఆ మహామహిమని విడిచిపెట్టి దేవా ఈ భూమి మీదకి వచ్చి మమ్మల్ని కౌగులించుకున్నావు తండ్రి. మమ్మల్ని కౌగులించుకున్నారు యేసయ్య. మమ్మల్ని కౌగిలించుకున్నట్టుగా మీకు వందనాలు రెడ్డి, మీకు వందనాలు యేసయ్య. ఇదిగో మా స్తుతి మాలికనైనా ఇదే ప్రభా, మీకు ఇచ్చే స్థుతినైనా మా హృదయంలో నుంచి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందరూ పడదామా? ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే ఆరాధన మరొకసారి పాడదాం. ఆకాశం అంటున్నట్టుగా, ఆయన చేతికి మీ హస్తము తాకున్నట్టుగా, మీ స్థుతి ఆయన అంగీకరించినట్టుగా, మీ పెదవుల నుంచి వచ్చే స్థుతి ఆయన అంగీకరించినట్టుగా ఒకసారి 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 నా యేసు ప్రభువే
నా యేసు ప్రభువునకే, నా యేసు ప్రభువునకే. ఆహాహా హల్లెలూయా, ఆహాహా ప్రభువా, నా స్తుతికి అంగీకరిస్తున్నానయ్యా. మా స్తుతులన్నీ మీరు ఆలకిస్తున్నారు, మీరు అంగీకరిస్తున్నారు ప్రభా. మా సింహాసనానికి రాజ్య మార్గంలో మీరు మాట్లాడతారు, మా దగ్గరికి వస్తున్నారు. ఓ థ్యాంక్ యూ లార్డ్. అద్భుతాలు చేయలేవని వందనాలు. ఈ స్తుతిని మీరు అంగీకరించారు డాడీ, ఎందుకంటే మీరు చేసిన మేలులన్నీ మేము మర్చిపోలేదు యేసయ్య. మా పాపముల చేత ప్రభా, మా శాపముల చేత నలిగిపోతున్న సమయంలో ప్రభా, దిక్కులేని సమయంలో కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఉన్న మా జీవితాలను ప్రభా అయ్యా, మమ్మల్ని ఒక వ్యక్తి మమ్మల్ని గుర్తించే విధముగా మమ్మల్ని మార్చారు తండ్రి, మీకు వందనాలు యేసయ్య. నీవు రాకపోతే మేము ప్రభా ఏమైపోయే వారమో నాయనా. నీ రాక ప్రభా మా జన్మకు మరలా ఇదిగో దాన్ని చిగురింప చేసింది ప్రభా. మొద్దుగా మారిపోయిన మా జీవితాల్లో ప్రభా మరలా మాకు చిగురునిచ్చారంటే మీకు వందనాలు యేసయ్య. చిగురునిచ్చారు ప్రభా, మేము మరలా చిగురించడం ప్రారంభించాము తండ్రి ప్రభా, మేము మరలా చిగురించడం ప్రారంభించాము యేసయ్య. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఆరాధనా ఆరాధనా, ఒకసారి చెప్తాను, ఒకసారి చెప్తాను. ఆరాధనా ఆరాధనా నా యేసు ప్రభువునకే, నా యేసు ప్రభువునకే. అవునేసయ్య, నా యేసు ప్రభువునకే, నా యేసు ప్రభువునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. యేసయ్య, ఈ రాత్రి మరొకసారి మాతో మాట్లాడుతున్నారు, మీకు వందనాలు. నీ మాట జీవము కలిగినది నాయన, నీ వాక్యం వెల్లడి కూడా తోడనే వెలుగు కలుగుతుంది నాయన. నువ్వు మాకు సెలవిస్తుండగానే ప్రభా మా రోగాలన్నీ కుదిరిపడాలి నాయన. మాకన్నిటికీ కుదిరిపాటు కాలాలు వచ్చాయని డాడీ. ఇప్పటికీ ఇంకా చాలా విషయాలు మేము కుదిరిపాటు కాలాలు లేవు నాయన. అయితే అన్నిటికీ కుదిరిపాటు కాలాలు రావాలనే మీరు భూమి మీదకి వచ్చారు తండ్రి ప్రభా. ఆ కుదిరిపాటు కాలానికి ప్రభు నీ వాక్యమే మాకు పరిష్కారం నాయన. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీ వందనాలు. నీ కుమారుని మాతో తీసుకుని వచ్చారు, అందరి బట్టి మీకు వందనాలు. ఈ పరిశుద్ధ ఆత్మ సహాయం ద్వారా మాతో మాట్లాడి ఈ రాత్రి మమ్మల్ని పంపించబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు అనే శ్రేష్టమైన నామంలో ఈ మనవులన్నీ అడిగి పొందుకునే నామ తండ్రి. అందరు కూర్చుందాం, అందరు కూర్చుందాం.